జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్ భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఉంటే కర్ణాటకలో అలాగే ప్రభుత్వం అయి ఉండేది. కానీ అక్కడ విడిపోవడంతో బీజేపీ ఓట్లు బీజేపీకి వచ్చినాయి. కానీ ఇటు వీళ్ళ ఓట్లు వెళ్ళి అటుపడ్డాయి. జేడీఎస్ ఓట్లు వెళ్ళి కాంగ్రెస్కి పడడం వల్లనే కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ఇక శాంతం తమ బతుకు బస్టాండ్ అయిపోతుందని గమనించినటువంటి జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రేపు పార్లమెంట్ ఎన్నికలు సిద్ధపడింది. ఇప్పుడు మొన్ననే ఆ రోజున అనుకున్నప్పుడు 3 సీట్లు అనుకున్నారు. ఇప్పుడు 4 సీట్లకి వెళ్తుంది. టోటల్ 28 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి కర్ణాటకలో 4 సీట్లు తీసుకునేందుకు జేడీఎస్ అంగీకరించింది. అయితే ఆ 4 ఏంటి అన్నటువంటిది ఇప్పుడు చర్చ నడుస్తుంది. హసన్, తుమకూరు, బెంగళూరు రూరల్, బీజాపూర్ లేదా కోలార్ లేదా మైసూర్లో ఒకటి వస్తుంది అన్నటువంటిది ఒక చర్చ నడుస్తుంటే, అదే సందర్భంలో సుమలత ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే క్రిందసారి మద్దతు ఇచ్చారు. బీజేపీలో అయితే చేరలేదు. ఈ దఫా కూడా ఆవిడకి కూడా ఒక సీట్ వదలడానికి సిద్ధపడుతుంది. అంటే బీజేపీ 23 పోటీ చేసి 4 జేడీఎస్కి 1 సుమలత అన్నటువంటిది. శాసనసభ ఎన్నికల్లో వాస్తవంగా బీజేపీకి 36% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 42% వచ్చినాయి, జేడీఎస్కి 13% వచ్చినాయి. అయితే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీకి అక్కడ 51% ఓట్లు వచ్చినాయి. ఈ దఫా అది రావాలి అంటే ఇటు వీళ్ళు కూడా కలిస్తే కనుక అప్పుడు భారీగా వస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ ఏమున్నాయంటే కోలార్ ఇవ్వడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, చిక్బల్లాపూర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది. అక్కడ చిక్బల్లాపూర్ దగ్గర ఆల్రెడీ బీజేపీ వీక్ ఉంది. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే అక్కడ బీజేపీ బలం ఉంది. కాబట్టి జేడీఎస్కి అయితే ఆ ప్రాంతంలో బాగుంది కాబట్టి చిక్బల్లాపూర్లో ఇచ్చేటటువంటి అవకాశం ఉందని. అట్లాగే రూరల్ స్థానంలో బెంగళూరు దక్షిణ శాసనసభ స్థానం నుంచి తప్పించి కనకపురం మిగతా అంతా కూడా డీకే బ్రదర్స్ వాళ్ళ హవా ఉంది కాబట్టి అక్కడ ఇచ్చిన డీకే బ్రదర్సే గెలుస్తారు. కాబట్టి మైసూర్ ఎవరు, హసన్ పక్కా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సుమలత అయితే మాండ్యా నుంచి ఖచ్చితం, తుముకూరు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉత్తర కర్ణాటకలో ఏదైనా ఒక స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు చర్చ నడుస్తుంది.